శుభములు కలుగు నీకు. మీరు మన స్కూల్ తరపున నల్లుడు దమయంతి కలుసుకున్న చివరి ఘట్టాన్ని పర్ఫామ్ చేస్తున్నారు కదా? ఎస్ మ్యామ్. అది చాలా గ్రేట్ సిచ్యువేషన్ కదా. ఖచ్చితంగా మీరే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొస్తారు. గెలవాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా మేడం. చెయ్యాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా. మరి మా టీచర్ రాలేదు కదా మేడం, మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి? రాలేదా? గిరి మేడం చెప్పండి మేడం. వీళ్ళ టీచర్ ఎవరు? జ్యోతి మేడం. మేడం ఈరోజు రాలేదు. ఒక వారం వరకు రాదు. ఏ ఎందుకని? నిన్న రాత్రి వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారంట మేడం. ఊరిల్లారు మేడం. అయ్యో, డ్రామా కాంపిటీషన్ ఇంకా 3 days లోనే ఉంది. అవును మేడం, ఈ పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఓకే చిల్డ్రన్, డోంట్ వరీ. మీతో నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఈ 3 days తరోగా రిహార్సల్స్ చేస్తే డ్రామా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ మీరే గెలుచుకుంటారు. ఓకే మేడం. వావ్ చిల్డ్రన్, మీకు చాలా గొప్ప టీచర్ దొరికారు. వారాహి మేడం మీతో చాలా గ్రేట్గా రిహార్సల్స్ చేయిస్తారు. ఈవిడుంటే మీరు గ్యారంటీగా ప్రైజ్ గెలుస్తారు. వారాహి గారు, మీరు చాలా చాలా గ్రేట్ అండి. డ్రామా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్న పిల్లల ఆశని మీరు నెరవేర్చాలని చూశారు చూడండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండి. అయినా వీళ్ళు కాంపిటీషన్లో చేయబోయేదేంటి? నలదమయంతి. ఓ ఓకే, అయితే అందులో హరిశ్చంద్రుడి వేషం నేను వేస్తాను. హరిశ్చంద్ర వేషమా? అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ కదా. వాళ్ళు పిల్లలండి, వాళ్ళ బరువు మోయలేరు, కాబట్టి నేను చేస్తాను. సార్, నలదమయంతిలో హరిశ్చంద్ర ఏంటి సార్? అది మీరేస్తానడం ఏంటి సార్? ఏం పర్లేదయా, చిన్నపిల్లల డ్రామా కదా, అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కావాలంటే అందులో రావణుడి పాత్ర ఉంది కదా, అది నువ్వు వేసేసాయి. ఎందుకే అలా టెన్షన్ పడతావు? నేనున్నాను కదా, నువ్వు వేసేయి, నేను చూసుకుంటానులే. ఫస్ట్ ప్రైజ్ మన స్కూల్కే తీసుకొద్దాం. నేను హరిశ్చంద్రుని, నువ్వు రావణుడి, ఇది ఫిక్స్. ఏం వారాహి గారు, ఇది ఓకేనా? ఏయ్ నువ్వు ఏడితనా సార్? నువ్వేంటయా నా కాళ్ళ మీద పడ్డావు? సార్ ప్లీజ్ సార్, మీకు తెలియని పేర్లని చెప్పేయకండి సార్. అరే ఏంటి? నలదమయంతిల కథకి హరిశ్చంద్రుడికి రావణాసురుడికి అసలు సంబంధమే లేదు సార్. హిందీ, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఒకే క్వశ్చన్ గా ఇచ్చి ఆన్సర్ చేయమన్నట్టు చెప్తున్నారు సార్ మీరు. ఇస్ ఇట్? ఓ, ముగ్గురివి 3 డిఫరెంట్ స్టోరీస్. ఓ అంటే నేను హిస్టరీలో కొంచెం వీక్ అండి. మీరే ఏదో క్యారెక్టర్ ఫిక్స్ చేసి నాకు చెప్పండి. సో అటువైపు వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, బాయ్ పిల్లలు. చిల్డ్రన్, ఆ డ్రామా స్క్రిప్ట్ ఎక్కడుంది? ఇదిగోండి మేడం, ఇక్కడే ఉంది. మేడం నేను వెళ్తాను మేడం. అలాగే. వచ్చేసావా? చీరలు తీసుకొచ్చావా? అసలే ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోతుందేమో. సారీ అక్క, మీకు కావాల్సిన చీరలు రేపటికి కానీ ఇవ్వరంట. రేపా? అవునక్క, మీరు క్వాలిటీ నేత కావాలన్నారు కదా, అలాంటి చీరలు వాళ్ళ దగ్గర 70 వరకే ఉన్నాయంట. ఇంకో 30 చీరలు వాళ్ళ మగ్గాల మీద నేయించి రేపు మార్నింగ్ కల్లా రెడీ చేస్తానన్నారు. అంటే రాత్రికి నేను ఊరు వెళ్ళలేనా? ఏ రాత్రికి ఇక్కడ ఉండలేవా? ఇక్కడ
ఇక్కడ ఏసీ లేదన్నా? అయ్యో ఇల్లు చల్లగానే ఉంది, ఏసీ గురించి కాదు. మరి ఈ ఇల్లు నచ్చలేదా? మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ పట్టణాల్లో మనుషులకి ఇలాంటి ఊళ్ళలో మనుషులు నచ్చర్లే కృష్ణమ్మా. బామ్మ, మా ఊరు కంటే ఇంతకన్నా చిన్న ఊరు, పల్లెటూరు. ఆ ఊళ్ళోనే నేను 20 ఏళ్లు పెరిగాను. నాకిలా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళంటేనే ఇష్టం. మీరంతా నాకెంతో నచ్చారు. ఇల్లు సమస్య లేదు, వాతావరణం సమస్య లేదు, మనుషులతో గొడవ లేదు. మరి ఇంకా ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి నీకేంటమ్మా సమస్య? అది నాకు మా ఆయన్ని వదిలి ఉండటం అలవాట్లేదు. బావగారు గుర్తొస్తున్నారా? గుర్తుకు రావడం ఏమీ కాదు, కానీ ఏదో అలా వదిలి ఉండలేకపోవడం అలవాటైపోయింది అంతే. ఆ ఈ మాటలన్నీ మాకు చెప్పొద్దు. అదేం కాదు, నాకు పాప కూడా ఉంది. ఓ, ఇప్పటి వరకు ఆయన అని ఇప్పుడు పాప అంటున్నారా? పాపం, సడన్ గా పాప గుర్తొచ్చేసినట్టుందక్క. అబ్బా అదేం కాదు. ఏమ్మా, ఒక్కరోజు పాపం చూసుకోవడానికి మీ ఇంట్లో ఎవ్వరూ లేరా? అయ్యో ఎందుకు లేరు? మా ఇంట్లో మా అత్తగారు, మా ఆయన, మా బామ్మ, మా నాన్న అందరూ ఉంటారు. మీ అత్తగారింట్లో మీ నాన్న ఉంటున్నాడా? అదేంటి? అదంతా చాలా పెద్ద కథ బామ్మ. ఇదిగో నన్ను బామ్మ అన్నావంటే ఊరుకోను. అబ్బా, నిన్ను చూస్తుంటే నాకు మా బామ్మే గుర్తొస్తుంది. సర్లే అక్క, అమ్మమ్మ మాటలేం పట్టించుకోకు. నీ పెద్ద కథ ఏంటో చిన్నగా చెప్పు. మా కథ చెప్పమ్మా, పర్వాలేదు. మాది 1000 జన్మల బంధం లాంటి కథ. ఈరోజు నిజమైన ప్రేమ గెలుస్తుంది. మోసంతో ద్రోహంతో సొంతం చేసుకోవాలనుకున్న ప్రేమ ఓడిపోతుందని నువ్వు నిరూపించావు. శతమానం భవతి శతమానం భవతి. ఆహా, ఎంత మంచివాళ్ళు మీరంతా! ఎంత మంచి కథ మీది. మీ కథలోలానే ఇక్కడ కూడా అందరూ మంచితనంతో ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. అవును, అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. హాసిని గురించి అసలు భయపడే పనే ఉండదు. అన్నీ కోరుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? మంత్రాలు పెట్టి అవుతుంది గాని. రాత్రికి మీకు ఏం భోజనం వండమంటారు? ఏంటి, నేను ఇక్కడ ఉంటున్నానని మీరంతా ఫిక్స్ అయిపోయారా? మేమందరం ఆడవాళ్ళమే, అందరం ఇంత చక్కగా క్లోజ్ అయిపోయాం, అందుకే ఫిక్స్ అయిపోయాం. మీకు మాత్రం ప్రాబ్లమే ఉంటుంది. భలే దానివే, మా ఆయన అడగకుండా ఎలా ఓకే చెప్తాను? ఒక్క నిమిషం, నేను ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇష్యూ. హలో, ఏవండి? చెప్పు బాను. బయలుదేరావు కదా, రాత్రిలోపు ఇంటికి వచ్చేస్తావు కదా? రావడం కాదండి, రేపటి వరకు ఇక్కడే ఉండాలంట. అక్కడ ఉండడం ఏంటి? అదేనండి, ఇక్కడ చీరలు తీసుకుంటున్నాను కదా, అవి రేపు మార్నింగ్ వరకు రెడీ అవుతాయంట. ఓకేనా? ఇక్కడ కృష్ణమ్మ గారని నాకు పరిచయం అయ్యారు. ఆవిడ కూతుళ్ళు, అమ్మమ్మ అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళంతా నన్ను ఇక్కడే ఉండమని బ్రతిమలాడుతున్నారు. అంటే నైట్ అక్కడే ఉంటానంటావు? ఉంటాను అనట్లేదు, ఉండమంటున్నారు అంటున్నాను.
మీరు ఉండమంటేనే ఉంటాను. ఉండమని బ్రతిమలాడుతున్నారన్నావు కదా, సరే ఉండు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సరే. మీ ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. అందుకే ఒకరి మాటనొకరు గౌరవించుకుంటున్నారు. అవును, మీరంతా ఎంత మంచివాళ్ళు, మా ఆయన కూడా అంతే మంచివారు. మీకు విచిత్రం చెప్పనా, ఫస్ట్లో ఆయనకి నేనంటే అస్సలు పడేది కాదు. కానీ తర్వాత ఆయనకి నేను లేకుండా లోకమే లేదు. అక్క, నీ మాటలన్నీ వింటుంటే మీ ఫ్యామిలీని ఒకసారి చూడాలనిపిస్తుంది. తప్పకుండా. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా మా ఇంటికి రావాలి. మా ఇంట్లో 2 రోజులు ఉండి వెళ్ళాలి. నా మనవరాలికి దొరికినవాడు మంచివాడిగా మారిపోవాలి. హాసినిని బాగా చూసుకోవాలి. సార్ సార్ ఏంటి గిరి? సార్ మీకోసం ఒక ఆయన వచ్చాడు సార్. నా కోసం? ఎవరు? శేఖర్ గారు. ఎవరతను? అదే సార్, వారాహి గారి నాన్నగారు. వారాహి గారి నాన్నగారా? అతనికి నాతో ఏం పని? ఏమోనండి. ఎక్కడున్నారు? పెద్ద సారు ఛాంబర్లో ఉన్నారు సార్. పద. నువ్వు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు. నేను ఈసారి ఖచ్చితంగా ఆ జయసింహ గారిని మీతో కలిసి వ్యాపారం చేయడానికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాను. రండి హీరో గారు. ఇందాక నుంచి మీ నాన్నగారికి ఓ మంచి అద్భుతమైన స్టోరీ చెప్తున్నాను. అది గనక పట్టాలెక్కితే మన ఖాతాలో సూపర్ హిట్ పడుతుంది. కానీ ఆయనకి నమ్మకం కుదరడం లేదు. మీరు విని ఓకే అంటే మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది. కొంతమంది మాట్లాడుతుంటే ప్లెజెంట్గా ఉంటుంది, కొంతమంది మాటలు వింటుంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. మీరు సెకండ్ టైప్. నానా, ఇందాకటి నుంచి ఈయన మీకు చెప్తున్న ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ ఏంటి? ఎస్, నిజంగా అది కాక్ అండ్ బుల్ స్టోరీయేరా. ఈయన చెప్తున్న కాంబినేషన్ ఏంటో తెలుసా? మనము అరుంధతి కలిసి. వాట్? ఎస్, మనం అరుంధతితో కలిసి బిజినెస్ చేయాలంట. దీనికి ఒప్పుకుంటే మనకి లాభం, ఒప్పుకోకపోతే నష్టం అంట. సార్ 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 ప్లీజ్, నేను చెప్తాను. ఇందులో నాన్నగారు నష్టం చూస్తున్నారు, అరుంధతి స్వార్థం చూస్తుంది. నేనైతే న్యాయం చూస్తాను. ఓకే, నా దృష్టిలో మౌనం అంగీకారమే. చూడండి హీరో గారు, అరుంధతి చెయ్యి అయిన వాళ్ళకి అదృష్టం, కాని వాళ్ళకి చాలా కష్టం. ఆవిడ సింహం లాంటిది. సింహానికి సింహాసనం అవసరం లేదు. తను నిలబడిన చోటే తన రాజ్యం, తన కూర్చున్న సీటే సింహాసనం. తనతో పెట్టుకున్నవాడు నాశనం, తనని అంటు పెట్టుకున్నవాడు ఓ అద్భుతం. అందుకే చెప్తున్నాను, అరుంధతితో కాంప్రమైజ్ అయితే కోట్లు, కృష్ణ తులసితో కలిస్తే జేబుకు చిల్లు. కాబట్టి క్లైమాక్స్లో మీకు చెప్పేది ఏంటంటే, మీరు మల్టీప్లెక్స్ లాంటి అరుంధతితో కలవండి. కృష్ణ తులసి లాంటి నేల టిక్కెట్ వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు కూడా నేలబారు మనుషులు అయిపోతారు. వాట్? థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని లేచి నిలబడమని చెప్దాం అనుకున్నాను, కానీ మీకే అర్థమైంది. నాకెందుకు మీరు వారాహి తండ్రి అని అనుకోబుద్ధి కావడం లేదు. చాలా మంచిది. అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. అయితే మీరు వారాహి తండ్రి అన్న విషయాన్ని మేము మర్చిపోవచ్చా? హ్యాపీగా మర్చిపోవచ్చు. అసలు నాకు వారాహి తండ్రి అనే ట్యాగ్ ఉండటమే నచ్చదు.
అసలు వాళ్ళందరినీ నా కూతుళ్ళంటే నేను ఒప్పుకోను. ఏంటండి కొడుతున్నారు? అదేంటండి? ఏమండి మర్యాద, వయసులో పెద్దవాండి, అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనా కొట్టండి. హీరో విలన్ని కొట్టే ముందు పక్కనున్న చిల్లరగాడిని కొడతాడు. అదెందుకో మీకు తెలీదా? కానీ వారాహి తండ్రి అనుకోబుద్ధి కావట్లేదు అన్నారెందుకు? ఓ మంచి అమ్మాయికి తండ్రి అన్న ఫీలింగ్ నా మనసులో ఉంటే మిమ్మల్ని ఎలా కొట్టబుద్ధి అవుతుంది చెప్పండి. అందుకే ఆ ఫీలింగ్ని లోపల నుంచి తీసేసి ఇదిగో ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కదా, సో ఫ్రీగా నాకు నచ్చినట్టు కొట్టుకుంటాను. సార్ చూడు, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టోరీలు పట్టుకొని వస్తే నిన్ను చచ్చేలా కొట్టడం కాదు, చచ్చేంత వరకు కొడుతూనే ఉంటాను. నన్నెవ్వరూ ఆపలేరు. మంచి అమ్మాయి తండ్రినంటే కొట్టలేవా? నాకు తెలుసురా, వారాహి గురించి ఇదంతా చేస్తున్నావని నాకు బాగా తెలుసు. కళ్యాణి, నీకు యాక్సిడెంట్ అయ్యాక ఆపరేషన్ కూడా అయింది కదా? అవునక్క. మరి నీ కాళ్ళు ఇంకా స్వాధీనంలోకి రాలేదేంటి? ఏమో అక్క, నేను లేచి నడవడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఏమో నాకు అర్థం కావట్లేదు. నాకు పోలీస్ కావాలని చాలా ఆశ, అదే నా ఆశయం. కానీ దానికి నా కాళ్లే అడ్డంకిగా మారిపోయాయి. చూడు కళ్యాణి, ఫస్ట్ నీ మైండ్లో నుంచి ఆ ఫీలింగ్ని తీసి నీ కాళ్ళు నీ స్వాధీనంలోకి వస్తాయి. అక్క. అవును కళ్యాణి, పీడకల వచ్చిందని మాటి మాటికి దాన్నే తలుచుకుంటూ నిద్రపోకుండా ఉండలేం. అలాగే మంచి కల వస్తే ఆ కలలోనే ఉండిపోలేము. కష్టం సుఖం కూడా అంతే. సుఖం వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉండదు. మనం ఆ సుఖంతోనే శాశ్వతంగా సంతోషాన్ని పొందలేం. కష్టం వచ్చినప్పుడు కూడా అంతే, అది శాశ్వతంగా ఉండదు అనే విషయాన్ని మన మనసు బలంగా నమ్మాలి. అప్పుడు చాలా త్వరగా దాని నుంచి బయటపడగలుగుతాము. నా జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు నేనెవరో నాకే తెలియకుండా మూడో మనిషిలా నా కుటుంబానికి దూరంగా వేరే ఊళ్ళో బతికాను. కానీ నా మనసును చాలా బలంగా నమ్మడం వల్ల నేను మళ్ళీ నా కష్టం నుంచి బయటపడి నా వాళ్ళని చేరుకోగలిగాను. కళ్యాణి, నువ్వు మురళీకాంత్ పేట్కర్ పేరెప్పుడైనా విన్నావా? లేదక్కా. ఆయనకు కూడా నీలాగే పెద్ద ఛాంపియన్ అవ్వాలనే కోరిక, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనే ఆశయం. అందుకోసం ఆయన ఆర్మీలో చేరారు. యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్నారు. వెన్నులో బుల్లెట్ దిగినా, వెన్నుముక దెబ్బతిన్నా ఆయన ఆశయం మాత్రం దెబ్బతినలేదు. చివరికి తను అనుకున్న గోల్డ్ మెడల్ని స్విమ్మింగ్లో ఒలింపిక్లో అందుకున్న ఫస్ట్ ఛాంపియన్ అయ్యాడు. నీదంతకంటే పెద్ద కష్టమేం కాదు కదా కళ్యాణి. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు నీలో ఉన్న నెగటివ్ ఫీలింగ్ని తీసే కళ్యాణి. అక్క, మీరు కూడా అచ్చంగా మా వారాహి అక్కలాగే మాట్లాడుతున్నారు. నేనే కాదు,
ఈ అక్కే కాదు, ఎవరైనా సరే ఇదే చెప్తారు కళ్యాణి. అందరూ చెప్తున్నారని కాదక్క, నాకు కూడా ఇప్పటికిప్పుడు నడిచేయాలనే ఉంది. కానీ ఏంటో నా రాత నాకు అర్థం కావట్లేదు. రాత గురించి మాట్లాడక కళ్యాణి. నా జీవితంలో నేను నేర్చుకున్నదేంటో తెలుసా? జీవితంలో పుట్టడం చావడం తప్ప మిగతావేవి దేవుడు రాయడు, మనమే రాసుకోవాలి. నేను కూడా అదే చెప్తానక్క. సునైన జాతకం బాగోలేదన్నారు, పెళ్ళైతే వారంలోపు భర్త చనిపోతాడన్నారు. మరి ఒకే జాతకంతో పుట్టిన హాసిని పెళ్ళై వారం గడిచినా విక్కీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా. అందుకే చెప్తున్నా, రాసి ఉన్న దాని గురించి మర్చిపో, రాసుకోవడం గురించి ఆలోచించు.